హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ నాగార్జున గారు చాలా అందంగా వచ్చేసారు. ఆల్వేస్ కింగ్ ఈజ్ యంగ్ అన్నట్టుగా మాస్ సినిమాలో లుక్ ఎలా అయితే ఉండిందో అలా వచ్చారు. సో రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారు కదా నాగార్జున గారు. సో నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి చూసుకుంటే గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ గురించి అయితే ఒక వాళ్ళ యాడ్ తరఫున ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది మన హౌస్ మేట్స్కి, ఏ టీమ్ అండ్ బి టీమ్. సో ఏ టీమ్ వాళ్ళు బి టీమ్ వాళ్ళు కలిసి ఆ గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఏదైతే ఉందో అది చాలా లైట్గా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు, అట్ ద సేమ్ టైం చేతులకు అంటుకోకుండా ఉంటుంది, ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది అనేది వాళ్ళ ట్యాగ్ లైన్. సో ఏ టీమ్ అండ్ బి టీమ్ వచ్చేసారు. ఏ టీంలో తనుజ, రీతు అండ్ రామ్ రాథోడ్ వంటకు వచ్చారు. అండ్ ఇక్కడ బి టీంలో డెమోన్ పవన్, ఇమానియల్ అండ్ ఫ్లోరా. సో ఫ్లోరా చాలా బాగా చపాతీలు రుద్దుతుంది కాబట్టి వీళ్ళు పూరీలు చేయాలన్నమాట. ఎవరిలో ఎక్కువ పూరీలు, బజర్ మోగే టైంకి ఎక్కువ పూరీలు అట్ ద సేమ్ టైం మంచి షేప్ అండ్ సైజులో ఎవరు బాగా చేశారు అనేది టాస్క్. దీనికి సంచాలక్ మన దివ్య. సో దివ్య టేస్ట్ చేసి ఎవరి పూరి బాగుంది అనేది చెప్పాలి. ఇది టాస్క్ అనమాట. సో ఈ టాస్క్లోకి వెళ్ళిపోతే చాలా బాగా ఇద్దరు టీమ్స్ కూడా పర్ఫామ్ చేశారు, చాలా బాగా చేశారు. మధ్య మధ్యలో ఇమాన్యుయల్ హ్యూమర్ యాడ్ అవుతా ఉంది. మా పూరీలు బుస్సా 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 అని పొంగుతూ ఉన్నాయి, చేతులకు కూడా ఆయిల్ అంటకోదు, బుస్ బుస్ అని పొంగుతాయి అని చెప్పేసి ఆయన హ్యూమర్ ఆయన మాత్రమే చేయగలరు. మనం ఎవరు ఇమిటేట్ చేయాలనుకున్నా కూడా అది సరిగ్గా పండదు. సో ఫైనల్కి వచ్చేస్తే మంచిగా చేశారు ఇద్దరు. చేసిన తర్వాత ఏ టీం గెలిచారనమాట. స్మూత్గా చేశారు, అట్ ద సేమ్ టైం ఎక్కువ చేశారు క్వాంటిటీ. సో దాంట్లో ఏ టీం గెలిచారు. ఏ టీం వాళ్ళకి 6 months వరకు గోల్డ్ డ్రాప్ వాళ్ళు ఆయిల్ని సప్లై చేయడం జరుగుతుంది. సో భరణి గారు అండ్ టీమ్కి. సో వాళ్ళకి 6 months వరకు ఆయిల్ ఫ్రీ. సో వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్నారనమాట. ఇది నిన్న జరిగిన టాస్క్. ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నాగార్జున గారిని కూడా వీళ్ళు యాజ్ యూజువల్ మాస్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి భరణి గారు గట్టిగా అరవడం జరిగింది. అందరూ విష్ చేసుకున్నారు. విష్ చేసుకున్న తర్వాత ఎపిసోడ్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ అయితే మనకి టీం కెప్టెన్ అయిపోయాడు కదా. సో కెప్టెన్కి నించోబెట్టేసి కంగ్రాచులేషన్ చేశారు నాగార్జున గారు. చాలా బాగా ఆడావు కళ్యాణ్, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వెంటనే ఇమాన్యుయల్ నీకు ఒక్కడికే గోల్డ్ స్టార్ అనుకుంటున్నావా, ఈసారి చాలా మందికి వచ్చాయని చెప్పేసి అక్కడ రెడ్ క్లాత్ ఉన్న ఒక పెడస్ట్రల్ ఏదైతే ఉందో తీసుకొచ్చిన తర్వాత క్లాత్ ఓపెన్ చేస్తే అక్కడ కొన్ని బ్లాక్ స్టార్స్ అండ్ కొన్ని గోల్డ్ స్టార్స్ ఉన్నాయి. ఒక స్టార్ తీసుకొచ్చి కళ్యాణ్కి పెట్టమన్నారు, ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు కదా. సో తనకి స్టార్ ఇచ్చేశారు. స్టార్ ఎవరిని పెట్టమంటావు కళ్యాణ్, ఈసారి ఎవరిని పెట్టమంటావు, ఇమాన్యుయల్ పెట్టొచ్చా, ఇంకెవరైనా ఉన్నారా నీకు స్టార్ పెట్టడానికి అంటే లేదు సార్ పర్లేదు ఇమాన్యుయల్ పెట్టొచ్చు అంటే లేదు ఇమాన్యుయల్ ఏమన్నాడంటే తనుజ చేతి పెట్టించుకుంటే బాగుంటుంది సార్ అని చెప్పేసి అన్నారు. వెంటనే తనుజ వచ్చి స్టార్ని ప్లేస్ చేయడం జరిగింది. అది ఎందుకు అన్నారు అంటే నిన్న తనకి ఏదైతే కెప్టెన్సీ బ్యాడ్జ్ వచ్చిందో ఆ బ్యాడ్జ్ రామ్ రాథోడ్ వచ్చి పెడుతూ ఉంటే పవన్ స్టాప్ చేసి నేను దివ్యతో బ్యాడ్జ్ పెట్టించుకోవాలి అని అన్నాడు. ఎందుకు అంటే అది వాళ్ళ రివీల్ చేస్తారేమో అనుకున్నామని రివీల్ చేయలేదు. అది ఏంటి అంటే దివ్య ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిందో లోపలికి రాగానే వర్స్ట్ ప్లేయర్ అని చెప్పేసి కళ్యాణ్ని ఆమె ట్యాగ్ ఇవ్వడం జరిగింది, వర్స్ట్ ప్లేయర్ అని. సో అందుకని వర్స్ట్ ప్లేయర్ అన్న దివ్యతో నేను ద బెస్ట్ అనిపించుకొని కెప్టెన్గా నించొని కెప్టెన్ బ్యాట్ చేసుకోవాలనేది నా ఇంటెన్షన్ అనేది కళ్యాణ్ అనమాట. అంటే ఎవరైతే మనకి ఏమంటారు వర్స్ట్ అంటారో వాళ్ళతో అనిపించుకోవాలని ఒక కోరిక ఉంటుంది కదా. సో అది కళ్యాణ్ ఒక కోరిక అనేది నా ఇంటెన్షన్ అని అనుకున్నాడేమో అని నేను కూడా అనుకుంటున్నాను. సో ఇలా జరిగింది. వెంటనే ఏమంటారు తనుజని కూడా పిలిచారు. పిలిచిన తర్వాత తనుజతో అడిగారు, తనుజ ఇవాళ గేమ్ ఎలా ఆడావు ఏంటి అన్న తర్వాత బాగానే ఆడాను సార్ అనేసి చెప్పింది. చెప్పిన తర్వాత నాకు నీతో కొంచెం మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలని చెప్పి తనుజని లోపలికి పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత తనుజకి ఒక వీడియో క్లిప్ చూపించారు నాగార్జున గారు. ఏంటి అంటే ఈ కళ్ళగంతులో టాస్క్ ఉంది కదా, కళ్ళగంతుల టాస్క్లో లాస్ట్లో అంటే ఒకరు భుజం తట్టినప్పుడు వాళ్ళ వెళ్ళి ఒకరు బల్బ్ ఆఫ్ చేయాలి, తర్వాత ఎవరు అనేది గెస్ చేయాలని ఒక టాస్క్ ఉంది కదా. ఆ టాస్క్ గురించి భరణి గారు కళ్యాణ్ బల్బ్ ఆఫ్ చేసినప్పుడు చూపిస్తున్నారనమాట. ఇది నేను చాలా ట్రోల్స్లో అంటే వాళ్ళ కొన్ని రీల్స్లో కూడా చూశాను, బట్ నాకు పెద్ద నమ్మకం అనిపించలేదు. నాగార్జున గారు కూడా అదే చూపించారు. ఏంటి అంటే భరణి గారు అంటే నువ్వెంతో అభిమానించే మీ నాన్న భరణి గారు కళ్యాణ్ బల్బ్ని ఆఫ్ చేస్తే కళ్యాణ్ ఎలా గెస్ చేయగలిగాడు అది భరణి గారు అని
అని చూపించాలనుకున్నారు తనుజకి. అయితే తనుజ చూస్తూ ఉంది, కళ్యాణ్ చూస్తున్నాడు. తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో హౌస్ మేట్స్, అంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు వీళ్ళని డిస్ట్రాక్ట్ చేయాలి కదా. ఆ టైంలో చెప్పుల వైపు చూస్తే పవన్ షూతో ఇట్లా డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. ఇట్లా డైరెక్షన్ ఇస్తున్నాడు. డైరెక్షన్ ఇవ్వడం చూసి కళ్యాణ్ గెస్ చేసి ఏమంటారు భరణి గారు అని చెప్పాడు అనేసి చెప్తున్నారు. నాకైతే ఇప్పటికీ కూడా కాదు అనే అనిపిస్తుంది. ఎందుకంటే అటు సైడు ఇమ్మాన్యుయల్ ఉన్నాడు, తనుజ ఉంది, అండ్ భరణి గారు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, మరి భరణి అనే ఈ అబ్బాయి ఎలా గెస్ చేస్తాడు? ఆ ప్లేస్లో తనుజ ఉండొచ్చు, లేదా ఇమాన్యుయల్ ఉండొచ్చు. అంటే ఇమాన్యుయల్ తినకి చెయ్యడానా? అంటే ఇమాన్యుయల్కి ఏమన్నా కళ్యాణ్ ఫేవరా? కాదు కదా. ఇప్పుడు తనుజ కూడా ఉంది, తనుజకి ఫేవర్ అంటే తన టీమే, కానీ ఇది కెప్టెన్సీ టాస్క్ కదా. ఈ టాస్క్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇండివిజువల్గానే ఆడతారు కదా, అలా ఎందుకు అనుకోకూడదు? భరణి గారు అని ఈ అబ్బాయి ఎలా అనుకున్నాడు అనేది నాకు ఇప్పటికీ స్ట్రైక్ అవ్వట్లేదు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ విషయం తనుజకు చూపించాలి అన్న ఉద్దేశం ఏంటో కూడా నాకు అర్థం కాలే. ఎందుకంటే తనుజ ఏమి కళ్యాణ్ని కెప్టెన్ చేయలేదు కదా, తనుజ చేయలేదు అతన్ని కెప్టెన్. అతను ఇండివిజువల్గానే, అంటే హౌస్ మేట్స్ డెసిషన్ వల్ల అయ్యాడు. అండ్ ఇంకోటి ఏంటంటే సేఫ్లోకి వెళ్ళాడు. అంటే నేను సేఫ్కి వెళ్ళాలనుకుంటున్నాను, డేంజర్లోకి రావాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు సేఫ్ కావాలి అని చెప్పాడు. తనుజ అక్కడ గట్టిగా వాయిస్ రేస్ చేయలేదు కాబట్టి తను డేంజర్ జోన్లోకి వచ్చింది, కళ్యాణ్ సేఫ్ జోన్లోకి వెళ్ళాడు. అంతేగాని తినేమి తనని కెప్టెన్ చేయలేదు కదా డైరెక్ట్గా. మీ ఇద్దరిలో ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారంటే కళ్యాణ్ అవ్వాలనుకుంటున్నాడని తను చెప్పలేదు కదా. మరి ఎందుకు ఇది నాగార్జున గారు చూపించారో నాకైతే ఇప్పటికే అర్థం కాలేదు. మీకేమనిపిస్తుందో చెప్పండి. సో ఇది ఎలా ఉండగా నీకు కూడా గోల్డ్ స్టార్ వచ్చింది తనుజ అని చెప్పేసి బయటికి రాగానే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చూపించిన విషయం నీకు నాకు మధ్యలో తప్పితే ఇంకెవరికి తెలియకూడదు అన్నారు. మరి ఎందుకు చూపించారో నాకు అర్థం కాలేదు. అంటే కళ్యాణ్ ఇలాంటి వాడు అని చెప్పాలనుకున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ నీకు హెల్ప్ చేస్తున్నాడు? ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్కి హెల్ప్ చేస్తాడని నేనైతే అస్సలు అనుకోను. ఎందుకంటే తనకి టక్ వారిచ్చేదే కళ్యాణ్, సో టఫ్ వార్ ఇచ్చేదే కళ్యాణ్. కాబట్టి కళ్యాణ్ అవుట్ ఉండాలి, నేను ఇన్ను ఉండాలి అనుకునే వాళ్ళల్లో ఫస్ట్ ఉంటాడు అనుకుంటున్నాను నేను. డెమాన్ పవన్ ఎందుకు కళ్యాణ్కి హెల్ప్ చేస్తాడు అనేది లాజిక్గా నేను మిస్ అవుతున్నాను. సో ఇది జరిగింది. నాగ్ సార్ కూడా అదే చెప్పారు, చూద్దాం ఎంతవరకు రైట్ అనేది. సో ఇది చూసిన తర్వాత తనుజ బయటకు వచ్చేసింది, తనకు కూడా గోల్డ్ స్టార్ ఇచ్చారు. గోల్డ్ స్టార్ ఇచ్చిన తర్వాత నాగార్జున సార్ అన్నారు, ఏంటి ఇమాన్యుయల్తో పెట్టించుకుంటావా గోల్డ్ స్టారు, పర్లేదా నీకు ఓకేనా అనగానే తనుజ లేదు సార్ నా స్టార్ నేనే పెట్టుకుంటా అంది. ఎందుకు అంటే, లేదు నాకు ఇక్కడ నాకు ఎవరి మీద పెద్దగా నమ్మకం కలగట్లేదు, కాసేపు బాగుంటారు, కాసేపు అయితే నాకు వెన్నుపోటులాగా, అంటే స్లాప్ చేస్తున్నారు, అంటే ఒక డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా, అంటే వెన్నుపోటే కదా, సో అలా ఇస్తున్నారు అని చెప్పింది. నిజం చెప్పాలా ఆ అమ్మాయే చేసింది అలా, బట్ ఇంకొకరికి చెప్తుంది, నాకు అదే అర్థం కాలేదు. సో వెంటనే ఇమాన్యుయల్ చాలా ఫీల్ అయ్యాడు. ఏ విషయంలో ఇమాన్యుయల్ నీకు బ్యాక్ స్టాప్ చేశాడు అని అనగానే చాలా విషయాలు సార్ ఈ మధ్య జరిగింటే తనకు కూడా తెలుసు, అంటే అది ఒక పాయింట్ చెప్పు అని అనడం జరిగింది నాగ్ సార్. చెప్పంగానే లేదు నిన్న టాస్క్ అయిన వెంటనే ఇమాన్యుయల్ వచ్చి నాతో మాట్లాడలేదు, సో అది ఎందుకు మాట్లాడలేదు అనేది నాకు అర్థం కాలేదంటే వెంటనే ఇమాన్యుయల్ చెప్పాడు, సార్ ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళల్లో తనుజకి సపోర్ట్ చేసే వాళ్ళల్లో నేను ఉంటాను, ఎప్పుడు తనుజ మంచినే కోరుకుంటాను, అలాంటిది నేను ఎందుకు తనకి బ్యాక్ స్టాప్ చేస్తాను, నేను ఎప్పుడు తనకి సపోర్ట్గానే ఉంటాను. కానీ నిన్న తను ఒక మాట అనేసింది గట్టిగా, నాకు ఇక్కడ ఓన్లీ మా నాన్న తప్పితే ఇంకెవ్వరూ లేరు సపోర్ట్ అనంది. ఆ మాట నాకు కూడా కొంచెం హర్టింగ్ అనిపించింది. అరే ఇంత చేస్తున్నా కూడా తను గుర్తించట్లేదు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. సో అంతే, వేరే ఏం లేదు, అది తప్పు అనుకుంటే నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను అని చెప్పి ఇమాన్యుయల్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాగార్జున గారు సరే సరే అమ్మ నీ స్టార్ నువ్వే పెట్టేసుకో అని చెప్పేసి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఫ్లోరా యాజ్ ఎ సంచాలక్ ఏం చేశావు, ఎందుకంటే సుమన్ శెట్టి గారిని ఫస్ట్ అడిగారు. సుమన్ శెట్టి గారిని నించోబెట్టి, సుమన్ శెట్టి ఎలా ఉంది అంటే నీది కోపం వచ్చింది అంటే ఇప్పటి వరకు సుమన్ శెట్టి గారి వైపు నుంచి మనము నెగిటివ్ అయితే చూడలేదు, ఒకరి మీద మాట్లాడటం కానీ ఒకరిని నెగిటివ్ చేయటం కానీ ఆట విషయంలో తొండాట ఆడటం కానీ అలాంటిది చేయలేదు ఇప్పటి వరకు సుమన్ శెట్టి గారు. నిన్న పూల్ టాస్క్ ఏదైతే జరిగిందో దాంట్లో అతన్ని ఫస్ట్లోనే ఎలిమినేట్ చేసేసారు. ఎవరు? ఫ్లోరా అండ్ మన ఇతనే సంచాలక్స్గా ఉన్నారు, ఎవరు? రామ్ రాథోడ్. సో సంచాలకులుగా ఉన్నప్పుడు
సుమన్ శెట్టిని ఫస్ట్ ఎలిమినేట్ చేసేసారు. ఎందుకు ఎలిమినేట్ చేశారు అంటే, సుమన్ శెట్టి గారు నిన్న మీరు మాట్లాడే నాకు ఒక డౌట్ ఉంది, నిజంగానే మీరు అక్కడ బ్యాలెన్స్ తీసుకున్నారా అనగానే, లేదు సార్ నేను ఎలా తీసుకుంటానో, నా హైట్కి ఎలా తీసుకోవడం అవుతుంది అని చాలా క్లియర్గా చెప్పాడు సుమన్ శెట్టి. చెప్పంగానే ఫ్లోరాని పిలిచారు. పిలిచిన తర్వాత ఏంటి ఫ్లోరా ఏం జరిగింది అనగానే వెంటనే రామ్ రాథోడ్ అన్నాడు, సార్ నేను హెడ్ సైడ్ ఉన్నాను, ఆ కాళ్ళ సైడ్ చూస్తే హెడ్ సైడ్ నుంచి చూస్తే అక్కడ అతను తాకుతున్నట్టు అనిపించింది, సో అందుకని నేను అవుట్ అని చెప్పాను, సో దానివల్ల మేము డెసిషన్ తీసుకోవడం జరిగింది అంటే ఆ వీడియో క్లిప్ ఇంకొకసారి వేసి చూపించారు నాగార్జున గారు. వేసి చూపించిన తర్వాత అంటే టాప్ యాంగిల్ నుంచి చూపించినప్పుడు కూడా నిజం చెప్పాలంటే క్లియర్గా మనకైతే కనిపించలేదు, బట్ ఆడియన్స్ మాత్రం టచ్ అవ్వలేదనే చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ అతని చేతులు ఇటు ఇటు రెండు ఇటుకలకి కట్టేసి ఉంటాయి, అతను ఫ్లోట్ అవుతూ తాకుతున్న విషయం అతనికి తెలియట్లేదు అని చెప్పేసి ఫ్లోరా చెప్పడం జరిగింది. బట్ ఇట్స్ రాంగ్ అని నేను కూడా అంటాను. ఎందుకంటే అతను ఫ్లోట్ అయినా కూడా కట్టేసి ఉన్నాయి కాబట్టి, అతను ఫ్లోట్ అయితే పైకి ఫ్లోట్ అవుతాడేమో కానీ కిందకి వెళ్ళి తాకి లైక్ సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవ్వదు కదా. ఇది ఒకటి. ఇంకొకటి ఫ్లోరా రామ్ రాథోడ్ చేసిన మిస్టేక్ ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే బెడ్ టాస్క్లో తనుజాని బెడ్ టాస్క్ విషయం అయితే నాగార్జున గారు అడగడం జరిగింది. బెడ్ టాస్క్ జరిగినప్పుడు నువ్వేం చేసావు? ఓకే, వీళ్ళు నలుగురు వచ్చారు కదా, భరణి గారు, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ అండ్ ఏమంటారు డెమాన్ వచ్చినప్పుడు దానికి సంచాలకులు రామ్ అండ్ ఫ్లోరా వచ్చినప్పుడు వీళ్ళు నలుగురు చక్కగా బిందాస్ కూర్చున్నారు. అంటే తనుజ వెనకాల కూర్చొని ఉండిపోయింది. అంటే నిన్ను సపోర్ట్ చేస్తారనుకున్నావా, లాస్ట్ వరకు నిన్ను ఉంచుతారని ఫుల్ క్లియరా? ఎందుకంటే అక్కడ భరణి గారు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ముగ్గురు కూడా తనుజకి ఫేవరిజం చూపించేవాళ్ళు, అది అందరికీ తెలుసు. ఆమె మాత్రమే యాక్సెప్ట్ చేయదు, ఆమె దాకా వస్తే చాలా సెల్ఫిష్గా ఆన్సర్ చేస్తుంది, కానీ అక్కడ తనకు కూడా తెలుసు. సో అక్కడ స్టార్టింగే సంజన గారిని బయటికి తోసేసిన తర్వాత ఆవిడ చెప్తూనే ఉన్నారు, గర్ల్స్ అందరు నించోండి, మీరు ఒకటిగా నించోండి, వాళ్ళని పుష్ చేయడానికి ట్రై చేయండి అని అన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఎందుకు చేయలేదు, నీకెందుకు ఆ సెన్స్ ఎందుకు పని చేయలేదని తనుజాని అడగడం జరిగింది. వెంటనే తనేమందంటే, నేను తీసుకుందాం అనుకున్నా స్టాండ్, బట్ అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క డెసిషన్లో ఉన్నారు, సో అలా అయిపోయింది. లాస్ట్కి నాకు అంటే నేనే విన్ అయ్యాను, అది అనుకోకుండా జరిగింది అనేది తనుజ పాయింట్. ఒకవేళ ఆ ప్లేస్లో దివ్యాని తోయకుండా తనుజని తోసేసి ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది? రచ్చే కదా. దివ్యాని తోసేసినా కూడా దివ్య నెక్స్ట్ వచ్చి శ్రీజ మాట్లాడుతున్న శ్రీజని భరణి గారిని టపక్కమని తోసేశారు విత్ ఇన్ సెకండ్స్. అది తను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉన్న హౌస్ మేట్స్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు, లటక్కుని పట్టుకొని నెట్టేశారు. దాన్ని ఏమనుకోవాలి? అది కరెక్టా? రాంగే కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని అర్థం చేసుకోవాలి, ఎవరు మనల్ని సపోర్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చింది, బిగ్ బాస్ హౌస్కి వచ్చింది సపోర్ట్స్ తీసుకోవడానికో లేకపోతే సపోర్ట్లు చేసుకోవడానికో, ఒకరు మన కోసం నించోడానికో కాదు కదా. ఎవరు ఇండివిజువల్ గేమ్ అలా ఆడాలి. ఏదో మాట్లాడినప్పుడు కలిసి సరదా కూర్చున్నప్పుడు నువ్వు నేను హాయ్ బాయ్ అంతే, కానీ గేమ్ విషయానికి వస్తే మాత్రం టఫ్ ఫైట్ ఇవ్వాలి కదా. అలా ఇస్తున్నది మాత్రం నాకు తెలిసి ఇప్పటి వరకు డెమాన్ ఇస్తున్నాడు అండ్ ఇమాన్యుయల్ ఇస్తున్నాడు అండ్ కళ్యాణ్ కూడా ఇస్తున్నాడు, నాట్ బ్యాడ్. తను కూడా ఇస్తున్నాడు. పెయిర్స్ విషయంకి వస్తేనే పాపం తను ఆగిపోయాడు, కానీ ఇండివిజువల్గా ఆడితే మాత్రం కళ్యాణ్ ఇచ్చి పడేస్తున్నాడు. సో ఇది జరిగింది. దీని గురించి మళ్ళీ ఫ్లోరాని అడగడం జరిగింది. అక్కడ నేనే తప్పుగా అనుకున్నాను ముందు వీడియోలో, బట్ రామ్ రాథోడ్ చెప్తూనే ఉన్నాడు ఏంటి, ఫస్ట్ పడింది డెమాన్ని, అంటే డెమాన్ అండ్ ఎవరు మన భరణి గారు డెమాన్ని కిందకి నెట్టేశాడు. ఎందుకంటే డెమాన్ ఉన్నాడు అంటే అందరినీ నెట్టేస్తాడు రీతు కోసము, రీతును మాత్రమే సేవ్ చేస్తాడు, ఉన్న వాళ్ళందరినీ తోసేస్తాడు అన్న ఒక ఇదితో డెమాన్ని తోసేయాలనుకున్నారు భరణి గారు. ఈ పెనుగులాటలో రీతు డెమాన్ని లాగేసి డెమాను తన లెఫ్ట్ హ్యాండ్తో భరణి గారికి కిందకి నెట్టేయడం జరిగింది. సో ఆ వీడియో క్లిప్ని మళ్ళీ చూపించారు. అదైతే క్లియర్గా కనిపించింది ఫస్ట్ పడింది భరణి గారే, కానీ డెమాన్కి ఇచ్చేసింది ఫ్లోరా. అది ఎందుకంటే హౌస్ అందరూ కూడా డెమాన్ 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 అని, అంటే డెమాన్ని తీసేయాలన్న ఒక ఆలోచన అందరికీ ఉంది, ఎక్సెప్ట్ రీతు అండ్ డెమాన్. అందరికీ కూడా డెమాన్ని తీసేయాలన్న ఉద్దేశంతో డెమాన్ ఫస్ట్ పడకపోయినా కూడా డెమాన్ని తీసేయడం జరిగింది. ఇది జరిగింది. అప్పటికే రామ్ రాథోడ్ అంటనే ఉన్నాడు ఫస్ట్ పడింది భరణి గారు అని. అయినా కూడా రామ్ రాథోడ్ మాట వినకుండా ఫ్లోరా గారు నాకు ఆ పవర్ ఉంది ఒక ఆలోచనతో ఆమె ఓన్ డెసిషన్ తీసేసుకోవడం జరిగింది. సో ఇవాళ ఫుల్గా క్లాస్ ఇచ్చి ఆమెకి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది. సో ఇది రామ్ రాథోడ్కి చాలా మెచ్చుకున్నారు నాగార్జున గారు. రామ్
నువ్వు సంచాలుగా చేసి ఇండివిజువల్గా నిజంగా అబ్బాయి చేసినప్పుడు చాలా బాగా చేసావు. కెప్టెన్గా చేసినప్పుడు ఇప్పటి వరకు అయిన కెప్టెన్స్లో ద బెస్ట్ కెప్టెన్ అన్నారు నాగార్జున గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రామ్కి. చిచ్చర్ పిడుగు అంటే నిజంగా చిచ్చర్ పిడుగు లాగానే. కాకపోతే ఆయన వాయిస్ మాత్రం వీళ్ళెవరు తీసుకోవట్లేదు, అదొక్కటి మైనస్ పడుతుంది అబ్బాయికి. ఆయన పాయింట్ ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడాలని నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. వర్క్స్ పరంగా కావచ్చు చాలా చక్కగా డివైడ్ చేసావు, అందరినీ చాలా బాగా మేనేజ్ చేసావు. సంచాలకుగా ఉన్నప్పుడు కూడా చాలా బాగా చేసావు, నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. బట్ నీ మాట ఎందుకు తీసుకోలేదు? నువ్వు ఒక కెప్టెన్, ఒక సంచాలక్ కాకపోయినా కెప్టెన్ అనేసి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. ఎందుకు అంటే పాపం తను ఏమో సార్ స్టార్టింగ్ నుంచి కూడా నా వాయిస్ వాళ్ళు తీసుకోవట్లేదు, అదే నాకు మైనస్ అవుతుంది, నేనేం చెప్పినా కరెక్ట్ అయి ఉండదులే అని ఒక నమ్మకం లేకుండా వాళ్ళు నన్ను చూస్తున్నారు అనేసి అబ్బాయి చెప్పడం జరిగింది. నిజంగా పాపం అనిపించింది. నెక్స్ట్ మాత్రం ఇలా జరగదని అనుకుంటున్నాను. చాలా బాగా మెచ్చుకున్నారు. లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ని ఎలా అయితే మెచ్చుకున్నారో అంతకన్నా ఎక్కువగా రామ్ రాథోడ్ని మెచ్చుకోవడం జరిగింది. అతనికి కూడా గోల్డ్ స్టార్ ఇవ్వడం జరిగింది. సో ఇలా వెళ్తే నెక్స్ట్ సంజన గారు ఏంటి అంటే, సంజన ఎందుకమ్మా నువ్వు అంత బర్స్ట్ అవుట్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే, నిజంగానే ఆమెకు అన్యాయం జరిగింది కదా. ఫస్ట్ ఇమాన్యుయల్ని అడిగారు, ఇమాన్యుయల్ ఏంటి ఆ టాస్క్లో మమ్మీకి అన్యాయం జరిగింది కదా అంటే, ఎస్ సార్ ఆ టాస్క్లో నేనైతే సంచాలకుగా ఉన్నాను, బట్ డెసిషన్ నేనైతే బిగ్ బాస్ని అడగడం జరిగింది. అడిగిన తర్వాత బిగ్ బాస్ నాకు ఇలా చెప్పలేదు. ఫస్ట్ దాంట్లో లోపల బయట పడిన దాన్ని మళ్ళీ లోపలేయాలన్నారే కానీ సైడ్కి పెట్టచ్చా పెట్టకూడదు అనే దాంట్లో నేను అడిగాను, కానీ అతను ఏం చెప్పలేదు. అంటే వెంటనే సంజన గారు ఏమన్నారంటే, అందులో మాకు రావాల్సిన పాయింట్స్ రాలేదు కాబట్టి మేము డేంజర్ జోన్లోకి వచ్చేసాము, లేదంటే 100 పాయింట్స్, నిజంగా ఇట్స్ నాట్ అన్ ఈజీ ఇది కదా, 100 పాయింట్స్ అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉండేవారు, కనీసం సెకండ్ ప్లేస్లోనైనా ఉండేవారేమో. సో వాళ్ళు కోల్పోయారు కదా, కాబట్టి చాలా బాధపడ్డారు. కాకపోతే నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి అంటే, అందరికీ హాఫ్ కట్ చేశారు కానీ మీ దగ్గర కట్ చేయలేదు కదా, కట్ చేయలేదు, థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఆ టైంకి కూడా వాళ్ళు. బట్ సంజన గారికి ఏమన్నారంటే, ఆ టైంలో నువ్వు ఎందుకు వాయిస్ రేస్ చేయలేదు? ఇంకొకటి, బెడ్ టాస్క్ జరిగినప్పుడు కూడా ఫస్టే నిన్ను తీసుకెళ్ళి నెట్టేశారు కదా, నెట్టేసిన తర్వాత నువ్వెందుకు వాయిస్ రేస్ చేయలేదు అంటే, ఇంకా ఆ టైంలో నాకు ఇంకా డిస్కషన్ నడుస్తూనే ఉంది, సరదాగా మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఈలోపు ముగ్గురు వచ్చి ఇట్లా హంక్స్ లాగా ఉన్నారు, వాళ్ళు వచ్చేసి నన్ను నెట్టేశారు, నాకేం చేయాలో తెలియలేదు, నాకు అది చాలా ఎంబారసింగ్ అనిపించింది అనేది ఆమె పాయింట్. నాగార్జున గారు ఏమన్నారంటే, ఆ టైంలో ఒకసారి ఆటలోకి వచ్చిన తర్వాత ఇది అది అని చెప్పేసి నో ఎక్స్క్యూజెస్, నో రీజన్స్, ఖచ్చితంగా ఆడాలి. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళందరూ కూడా మొగోళ్ళతో ఆడి పోట్లాడి ఆడినోళ్లే కదా, నువ్వెందుకు వెళ్ళలేకపోయావు? యూ షుడ్ నాట్ గివ్ ఎక్స్క్యూజెస్, బయటికి రా, పాత సంజన తీసుకురా, దొంగ సంజన కాదు అని చెప్పారంటే, ఆ అగ్రెసివ్ని తీసుకురా అంటే, పాత సంజనని తీసుకురా అంటే ఏమో స్టార్టింగ్ దొంగతనాల నుంచి మొదలు పెట్టుకుంది కదా, దొంగతనాలు కాదమ్మా, నాట్ థీఫ్ సంజన, కమ్ బ్యాక్ సంజన అన్నారు, బట్ నాట్ థీఫ్ సంజన అన్నారు. నిజంగా చాలా హ్యూమర్గా అనిపించింది, నవ్వు వచ్చింది కూడా. ఎస్ సార్ అని చెప్పింది. తను కూడా బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి. ఇక రీతు అండ్ డెమాన్ పవన్లోకి వస్తే వాళ్ళిద్దరిని ఇంకా నించోబెట్టి ఇంకా కడిగేసారు వాళ్ళని కూడా. ఏంటి అంటే, డెమాన్ ఎందుకు రీతు మీద అంత సీరియస్ అయ్యావు అంటే, లేదు సార్ ఆ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వెళ్ళిపోయినప్పుడు పడిపోయి, ఒక గ్లాస్ పెట్టేటప్పుడు పడిపోయింది, ఆ పడిపోయిన వెంటనే అవన్నీ తీసి పెట్టి పంపించాల్సింది, బట్ ఆ 3 ఉంటుండగా నాకు పంపించేస్తుంది, నాకు అది సెన్స్ ఆఫ్ మైండ్ కరెక్ట్గా లేకుండా, ప్రెజెన్స్లో లేకుండా ఆడావా అని అంత బాధ అనిపించింది, నాకు కోపం వచ్చింది అన్నట్టుగా చెప్పాడు. ఏం లేదు, మీరిద్దరు ఆడేటప్పుడు మీది పెయిర్ కదా, విన్ అయినా మీ పెయిరే, లోస్ అయినా మీ పెయిరే, అలాంటిది విన్ అయితే నీది, విన్ అవ్వకపోతే తనది అని కాదు కదా, తను ఎలా అయితే నిన్ను సపోర్ట్ చేస్తుంది, ఎలా అయితే నిన్ను ఎంకరేజ్ చేస్తుందో అలాగే నువ్వు తనని ఎంకరేజ్ చేయాలి కదా అనే ఉద్దేశంతో ఆయన చాలా కరెక్ట్గా చెప్పడం జరిగింది. ఓకే అని చెప్పారు. వాళ్ళిద్దరికి కూడా బ్లాక్ బ్యాడ్జెస్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ సిల్వర్ బ్యాడ్జ్ తీసేసి బ్లాక్ బ్యాడ్జ్ తీసుకున్నారు. ఇక రీతు విషయానికి వస్తే, రీతు నించోపెట్టి అడగడం జరిగింది, రీతు నువ్వు చేసిన పని ఏంటి?
ఏదైతే గాలిలో బుడగ ఊదుతూ ఉండాలి అండ్ సూదులు ఉంటాయి కదా, ఆ టాస్క్లో నువ్వు చేసింది కరెక్టేనా, నీ వల్ల పక్కన వాళ్ళు కూడా తప్పు చేశారు, ఎంతవరకు కరెక్ట్. ఇమానియల్ చెప్పాడు యాజ్ అ సంచాలక్, సార్ అదంటే ఆ టైంలో నేను అడిగాను బట్ అవ్వలేదు. తను ఏం చెప్పిందంటే తన హైట్ అడ్వాంటేజ్ వల్ల తను అడిగాడు లోపలికి ఇలా పెట్టావా అంటే, లేదు నా హైట్ అడ్వాంటేజ్ వల్ల నేను మామూలుగా పెట్టడం జరిగింది అంతే, అది తన స్ట్రాటజీ అనుకున్నా, దానికి మరి బిగ్ బాస్ నే చూసుకుంటారు అనుకున్నాను, నేను వదిలేశాను, దాని గురించి నాకు ఎలాంటి కాల్ రాలేదు అని చెప్పి ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు ఇమాన్యుల్. దానికి నాగార్జున గారు కూడా అని తనకు తెలియదు కాబట్టి వదిలేశాడు, బిగ్ బాసే చూసుకుంటాడని చాలా సేఫ్గా వదిలేశారు అని చెప్పి నాగార్జున గారు కూడా చెప్పారు. దానికి రీతు ఏమందంటే అది టాస్క్ అలానే అనుకున్నాను అని చెప్పేసి చెప్పింది. ఓకే అయిపోయింది, అదైతే అయింది. మరి సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి ఎందుకు శ్రీజాని పెయిర్గా సెలెక్ట్ చేసుకున్నావు అన్నట్టుగా ఎందుకు అడిగావు అంటే, నేను అడగలేదు సార్, నాకు అసలు గుర్తులేదు అని అంటే, లేదు శ్రీజాని ఎందుకు పేరుగా సెలెక్ట్ చేసుకున్నావు, వేరే వాళ్ళని చూసుకొని ఉండొచ్చు కదా అంటే, అలా అనుండను బట్ ఏమన్నానో నాకు సరిగ్గా గుర్తులేదు అన్నాడు. వెంటనే నాగార్జున గారు నీకు కట్ అయింది హెయిర్ మాత్రమే, బ్రెయిన్ కాదు అని చెప్పి చాలా పెద్ద మాట అనడం జరిగింది. దానికి శ్రీజ పాపం రీతు ఫీల్ అయ్యే ఉంటుంది, అది చాలా పెద్ద మాట నిజం చెప్పాలంటే. ప్రతిసారి రామ్ రాథోడ్ కూడా ఏమో సార్ నాకు తెలీదు అంటాడు, అలాగే నువ్వు కూడా అనేసారు. సో అది జరిగింది. ఆ తర్వాత తనుజకి కూడా అడిగారు ఇలాంటి విషయం ఒకటి, శ్రీజ అంటే గుర్తొచ్చింది, తనుజని కూడా అడిగారు, తను నాకు సపోర్ట్ చేసింది అని, ఎందుకు ఒంటరిగా దివ్య ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఫీల్ అవుతున్నావు, జెల్లెస్ ఫీల్ అవుతున్నావు, ఎందుకంటే జెల్లెస్ కాదు కొంచెం బాధ అనిపించింది. అప్పుడు తను రాకముందు మార్నింగ్ లేచినా రాత్రి పడుకునే ముందైనా నాన్న నా కళ్ళ ముందు ఉండేవారు, ఆయన నాతో ఉండేవారు ఎక్కువగా, తను వచ్చిన తర్వాత లేరు, నాకు చాలా లోన్లీ అనిపించేసింది. బట్ నిన్న ఆయన వచ్చి నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఎందుకంటే తన మాట కానీ తన స్మైల్ కానీ తన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కానీ నాకు నచ్చుతాయి అని చాలా క్లియర్గా చెప్పిన తర్వాత అనిపిస్తుంది కదా, ఎవరికైనా నచ్చిన వాళ్ళ పక్కన ఉండాలనిపిస్తుంది కదా, నేను అర్థం చేసుకున్నాను, అందుకని తన ఫేస్లో తన మాటల్లో ఆ బాధ అనేది కనిపించేసింది. సో ఇది జరిగింది వీళ్ళ విషయంలో. సో ఇక్కడ రీతు అండ్ డెమాన్కి ఇద్దరికి బ్లాక్ బ్యాడ్జెస్ ఇచ్చారు. ఇక కూర్చున్న తర్వాత నెక్స్ట్ ఎవరు, మన దివ్యకు కూడా గోల్డ్ స్టార్ చేసేయన్నారు, చక్కగా గోల్డ్ స్టార్ తీసుకుంది దివ్య. చాలా బాగా ఆడావు దివ్య. బెడ్ టాస్క్ విషయంలో నువ్వు ఫస్ట్ నిన్నే నెట్టేశారు, ఆ తర్వాత శ్రీజాని మాట్లాడుతుండగా నెట్టేయడం నీకు కరెక్ట్ అనిపించిందా అంటే భరణి గారి విషయానికి వస్తే భరణి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నా దృష్టిలో మాత్రం రాంగ్ అనే చెప్తాను అని అంది. ఎందుకు అంటే ఇట్లా మన అనుకున్న వాళ్ళు మనకు మోసం చేస్తే ఎంత బాధ అనిపిస్తుందో, నన్ను నెట్టేటప్పుడు కనీసం ఆ రౌండ్లో నన్ను కాపాడు ఉండాల్సింది, నేను ఎవరు ఇది తీసుకోను బట్ స్టిల్ ఎవరి కోసం వర్క్ చేయరు, బట్ ఆ రౌండ్లో నా కోసం స్టాండ్ తీసుకోవాల్సింది అని అయితే నేను చాలా బాధపడ్డాను అంది. అది కాదు ఓకే, అండ్ ఆ ప్లేస్లో తనుజ ఉంటే నెట్టేవారంటే ఖచ్చితంగా నెట్టేవారు కాదు అంది. ఎందుకు అంటే అప్పుడు తర్వాత భరణి గారు చెప్పారు, నీ విషయంలో తనుజ విషయంలో ఆయన అంతగా రియాక్ట్ అవ్వలేదు, అంతగా ముందుకు రాలేదు, బట్ శ్రీజాని టప్పని పట్టి తోసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు అనేసి చెప్పడం జరిగింది. వెంటనే శ్రీజ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా శ్రీజ అంటే వెంటనే భరణి గారు చెప్పారు, లేదు ఆ మూమెంట్లో నేను చేసింది తప్పే నాకు తెలుసు, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ బెడ్ సీన్ ఏదైతే ఉందో ఆ అప్పుడు పడిపోయింది కూడా నేనే, నాకు తెలుసు, బట్ ఏమో ఎక్కడో డెమానే ముందు అడుగు పెట్టాడేమో అనుకొని నేను అనుకున్నా, బట్ ఇటు వచ్చేసేటప్పుడు శ్రీజ చెప్పింది ఫస్ట్ మీరే కాలు కింద పెట్టారు అని, అప్పటికే సంచాలక్ డిక్లేర్ చేసేయడం జరిగింది, దానికి నేను మళ్ళీ బ్యాక్ తీసుకోలేదు, బట్ అక్కడే నేను చెప్పు ఉండాల్సింది, చెప్పకుండా వచ్చేయడం నా ఫాల్ట్, వాంటెడ్లీ నేను ఫాల్ట్ చేశానని చెప్తే వెంటనే నాగార్జున గారు అన్నారు, వీక్ మొత్తం తప్పులు చేసేసి వీకెండ్కి వచ్చి సారీ చెప్తే అవ్వదు, బెడ్ మీద నుంచి మీరు ఎలా అయితే కిందకి పడ్డారో బయట అందరి దృష్టిలో కూడా మీరు అలానే పడిపోయారు, బాండింగ్స్ పెరుగుతున్నాయి, మీ ఆట ఇదవుతుంది అన్నారు. స్టార్టింగ్లోనే ఒక అమ్మాయి లైక్ ఆ అమ్మాయి కూడా యూట్యూబరే, తను యూకేలో ఉంటుంది, ఆ అమ్మాయి మాట్లాడింది అనమాట, ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే వెంటనే ఇమానుయేల్ అని చెప్పింది, ఎవరు వర్స్ట్ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే భరణి గారు అని చెప్పడం జరిగింది, తనతో మాట్లాడిపించారు. తను ఏమంటే
భరణి గారు ఆడే విధానం ఎలా ఉందంటే బాండింగ్స్తో ఉండిపోతున్నారు. ఆయన ఆట అయితే కనిపించట్లేదు. బయట ఆడియన్స్ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేస్తారా అని చూస్తున్నారు. మీ ఆట కనిపించట్లేదు, మీరు బాండింగ్స్లోనే ఆగిపోతున్నారు అనేది పాయింట్. అదైతే నిజమే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి అగ్రెసివ్ అయితే ఇంకా ఇంత అగ్రెసివ్ అనే మనమే అంటున్నాము, ఆడకపోతే ఇలా అంటున్నాము. పాపం ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ నెక్స్ట్ ఏం జరుగుతుందో. అండ్ వాళ్ళ ఆట తీరుకి వాళ్ళకి సేఫ్ జోన్లో ఉన్నారు కాబట్టి భరణి గారికి కూడా గోల్డ్ స్టార్ ఇచ్చేశారు. సో ఇక్కడ కళ్యాణ్ విషయానికి వస్తే కళ్యాణ్ని అడగడం జరిగింది నాగార్జున గారు. సో కళ్యాణ్ ఇప్పుడు లోపల వాళ్ళకు ఒక వీడియో చూపించారు. కళ్యాణ్ అండ్ శ్రీజ ఎప్పుడైతే ఆ టైర్ అదే ఆ కలర్ రింగ్ లోపల నుంచి బయటికి రావాలి కదా, అది చూపించినప్పుడు శ్రీజ చెయ్యే ముందుకు వచ్చింది, ఆ తర్వాత కళ్యాణ్ వచ్చాడు. దాని విషయంలోనే డిస్కషన్ కూడా జరిగింది కదా మొన్న. సో ఆ విషయంలో ఎవరు వచ్చారు ముందు అంటే శ్రీజ అప్పటికే చెప్పింది, మొన్న కూడా చెప్పింది నేనే వచ్చా అనేసి. దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి కూడా ట్రై చేశారు, కానీ స్టిల్ కళ్యాణ్కే పాయింట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే శ్రీజని సపోర్ట్ చేయలేదు ఎవరు, కళ్యాణ్కి ఇచ్చేశారు. సో ఆ విషయానికి వస్తే కళ్యాణ్ శ్రీజ ఇద్దరు ఫ్రెండ్సే, ఎవరికి ఇచ్చినా పర్లేదు అనే దాంట్లోనే ఉంటారు. బట్ కళ్యాణ్ అక్కడ కొంచెం ఎక్కువ వాయిస్ రేస్ చేయడం వల్ల కళ్యాణ్కి వచ్చింది. ఆ విషయంలో శ్రీజకి క్లారిటీ ఇచ్చారు నాగార్జున గారు. నువ్వు పాయింట్ రేస్ చేయాల్సిన విషయంలో రేస్ చేయట్లేదు, అనవసరమైన విషయంలో రేస్ చేస్తున్నావు, దానికి వాల్యూ ఉండట్లేదు, కాస్త చూసుకో అన్నారు. సో ఇక్కడ గోల్డ్ స్టార్ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రంట్ రోలో కూర్చోమన్నారు, బ్లాక్ స్టార్ వచ్చిన వాళ్ళందరికీ వెనకాల కూర్చోమన్నారు. బ్లాక్ స్టార్ వచ్చిన వాళ్ళు శ్రీజ, సుమన్ శెట్టి, ఎందుకంటే వాళ్ళ ఆట తీరు మనం చూసాం, వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నవాళ్ళు. శ్రీజ, సుమన్ శెట్టి, ఫ్లోరా, సంజన, రీతు, డెమాన్ అండ్ వాళ్ళ ఆరుగురు. అండ్ ఇక్కడ కళ్యాణ్తో ఏమన్నారంటే, చూసావు కదా లాస్ట్ టైం వర్స్ట్ అని నిన్ను పక్కకి తీసేసిన వాళ్ళు బ్లాక్ స్టార్ తీసుకున్నారు. ఎవరు? డెమాన్ అండ్ రీతు. లాస్ట్ టైం వీళ్ళు అంటే ర్యాంకింగ్ బోర్డులో ఫస్ట్ ఉన్నప్పుడు తనూజ అండ్ కళ్యాణ్ డౌన్లో ఉన్నప్పుడు వీళ్ళల్లో మీరు ఎవరిని తీసేయాలనుకుంటున్నారు అన్నప్పుడు కళ్యాణ్నే తీసేశారు వీళ్ళు. కానీ ట్విస్ట్ ఏంటంటే 2 రోజుల్లో ట్విస్ట్ ఏంటంటే టాప్లోకి వెళ్ళిపోయి అదే పర్సన్ క్యాప్టెన్ అవడం హైలైట్ అని చెప్పుకోవాలి నిజంగా. సో అందుకే బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఈ వీక్ ఇలా ఉన్న వాళ్ళు ఇంకో వీక్ ఏమవుతుందో తెలియదు. సో అందుకే మనం వేచి చూడాలి, వెంటనే మనం డెసిషన్ తీసుకొని ప్రెడిక్ట్ చేయలేం. సో ఇది జరిగింది, దీని గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రంట్ రోకి వచ్చేసిన వాళ్ళంతా కళ్యాణ్, తనుజ, దివ్య, ఇమానియల్ అండ్ రామ్ రాథోడ్, భరణి గారు. వీళ్ళకి ఒక టాస్క్ ఏంటి అంటే లోపలికి వెళ్ళాలి ఒక్కొక్కరుగా. ఫస్ట్ అయితే తనూజని పంపించారు, పంపించిన తర్వాత వీళ్ళందరి మొహాల దగ్గర ఒక్కొక్క కీ ఉందనమాట. ఆ కీ తీసుకొని వీళ్ళకి ఒక అస్త్ర వస్తుందన్నమాట, బిగ్ బాస్ అస్త్ర. దాన్ని వాళ్ళు ఏ క్షణమైనా వాడొచ్చు బిగ్ బాస్ చెప్పినప్పుడు. సో అస్త్రం ఎవరికి వస్తే మంచిది అని మీరు అనుకుంటున్నారు, అది సారీ ఎవరికి రాకూడదు అని అనుకుంటున్నారని చెప్పి వాళ్ళ కీ తీసి ఇరిచి పడేయాలన్నమాట. తనుజ ఏం చేసిందంటే రామ్ రాథోడ్కి తీసి ఇరిచి పడేసింది. ఎందుకంటే ఈ అబ్బాయి డెసిషన్ తన ఓన్ డెసిషన్ ఉండదు, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాడు కాబట్టి అతనికి డెసిషన్ మేకింగ్ రాదు కాబట్టి అని తీసేసింది. తర్వాత తనుజ వచ్చి వేరే వాళ్ళని పంపించాలి. తనుజ వచ్చి ఆలోచించి దివ్య అని చెప్పింది. దివ్య అంది. ఎందుకు అలా అందో నాకు అర్థం కాదు. దివ్య వెళ్ళేటప్పుడు ఎందుకంటే నిన్న నైట్ జరిగిన దాని గురించి అంట. అక్కడ ఏం ఫేవర్ చేసింది దివ్యని తన తర్వాత పంపించడం ఫేవరిజమా? నాకైతే అర్థం కాలేదు బ్రో, ఏం చెప్పింది అసలు. ఎందుకంటే నిన్న జరిగిన దాని గురించి నిన్ను పంపిస్తున్నాను అంది. అంటే ఏమన్నా సేఫ్ చేస్తున్నా అంటే ఒక అర్థం ఉంది, కానీ నెక్స్ట్ నువ్వు వెళ్ళు అనడానికి తనని ఎందుకు పంపించిందో అసలు నాకైతే బుర్రపాడు, అసలు అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైతే కాస్త చెప్పండి. సో దివ్యాని పంపించింది. దివ్య చూసి ఎవరిని తీయాలని చూసి తను ఎవరిని తీసిందంటే కళ్యాణ్ని తీసేసింది. కళ్యాణ్ కాదు, ఎస్ దివ్య వచ్చేసి కళ్యాణ్ని తీసేసింది. కళ్యాణ్ని ఎందుకు తీసిందంటే తనకి కూడా అసలు ఓన్గా తను ఏం చేయడం తెలీదు, తను పెద్ద ప్లేయర్ కాదు, తను ముందే చెప్పింది కదా వర్స్ట్ ప్లేయర్ అన్నట్టుగా కళ్యాణ్కి ఇరిపేసింది. నెక్స్ట్ దివ్య బయటకు వచ్చి భరణి గారిని పంపించింది. భరణి గారు చూసి ఏం చేశాడు అంటే తనుజని తీసేశాడు. తనుజని తీసేంటంటే అది అసలు బిగ్ షాక్, అసలు తనుజని తీసేసాడా అనిపించింది. సో తనుజని తీసేసి ఏమన్నాడంటే తనుజ
ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది, ప్రతిదానికి చిన్న విషయానికి కూడా ఎమోషనల్ అయిపోతుంది. అంటే ఇంత ఎమోషనల్గా ఉన్న వాళ్ళ చేతిలో అస్త్రా పెట్టకూడదు అంటారు అని చెప్పి క్లియర్ చేసేసారు నాగార్జున గారు. ఎస్ అని బయటకు వచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి తను ఎవరిని పంపించాడు అంటే రామ్ రాథోడ్ లోపలికి వెళ్ళి దివ్యాన్ని తీసేసాడు. దివ్యాన్ని తీసేసి ఏమన్నాడు అంటే తను బాండింగ్స్ వల్ల ఇదైపోతున్నారు, తను ఎవరో ఒకరికి ఇస్తారేమో అన్న ఉద్దేశంతో తీసేసి ఏమంటారు నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ని పంపించారు. కళ్యాణ్ని పంపించిన తర్వాత కళ్యాణ్ ఏం చేశాడు అంటే భరణి గారిని తీసేసాడు. ఎందుకంటే భరణి గారు ఒక బాండ్లో ఉండిపోతారు, ఆయన ఆ బాండింగ్ వల్ల ఎవరికి యూజ్ చేయాలో తెలియదు, అంటే బాండింగ్స్ వల్ల ఆయన ఎఫెక్ట్ అయిపోతాడు. ఆయన మీద ఎలాంటి నాకు బ్యాడ్ ఒపీనియన్ లేదు, ఆయన మీద ఫుల్ రెస్పెక్ట్ ఉంది. కాకపోతే ఆయన ఆ టెన్షన్లో ఉండిపోయి ఎవరికి వాడాలో తెలియక ఇట్లా అయిపోతుంది, వేస్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో కళ్యాణ్ ఏమో భరణి గారిని తీసేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంక ఇమాన్యుయల్ని పంపించారు. ఇమాన్యుయల్ ఏం చేశాడంటే వెంటనే వెళ్ళి దివ్యాన్ని తీసేశాడు. దివ్యాన్ని తీసిన తర్వాత ఇక ఉన్నది ఎవరు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. వెళ్ళిన తర్వాత ఇక రామ్ రాథోడ్ వెళ్ళి కళ్యాణ్ని తీసేయడం జరిగింది. లాస్ట్కి మనకి ఇమాన్యుయల్కి అస్త్రా వచ్చింది. ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ అందరు లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎవరు కీ ఉందో వాళ్ళు తీసుకొని, ఇప్పుడు ఇమాన్యుయల్కి కీ వచ్చింది కాబట్టి కీ ఓపెన్ చేసి అస్త్రా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బాక్స్ అంతా తీసుకెళ్ళిపోతావు బయటికి అంటే నిజంగా తీసుకెళ్ళిపోవాలేమో అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయాడు ఇమాన్యుయల్. సో అలా కాదులే అనేసి మళ్ళీ ఆగిపోయారు. ఇది జరిగింది వాళ్ళ టాస్క్. సో నెక్స్ట్ అయితే పెద్ద ఏమంటారు తుఫాన్ వస్తుంది అంటున్నారు కదా, అది ఇంకేంటో కాదండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చేస్తున్నాయి, రేపు వచ్చేస్తాయి. నాకు తెలిసి రమ్య మోక్ష చిట్టి పికిల్స్, అలేఖ్య చిట్టి పికిల్స్లో ఒక సిస్టర్, అండ్ అలాగే దివ్యల మాధురి గారు ఆవిడ వచ్చేస్తున్నారు, అండ్ ఇంకొక 2-3 అనేసి చెప్తున్నారు. సో వీళ్ళైతే కన్ఫామ్గా రేపు జాయిన్ అవుతున్నారు అనేది న్యూస్. సో వెయిట్ అండ్ సీ. సాఫ్ట్ టచ్కి వచ్చేసరికి సాఫ్ట్ టచ్ అనే ఒక టాస్క్ జరిగింది. బెలూన్స్ కట్టారు, లైక్ ఒక పందిరిలాగా వేసి బెలూన్స్ కట్టి వాళ్ళకి సాఫ్ట్ ఏమంటారు ఇవిలా ఇచ్చారు, వాటితో పోక్ చేయాలన్నమాట. ఎవరు ఎక్కువ సాఫ్ట్ టచ్ ఏమంటారు శాషెస్ కలెక్ట్ చేస్తారు, ఏ టీమ్ అండ్ బి టీమ్ అని పెట్టుకున్నారు కదా, వాళ్ళల్లో ఎవరు ఎక్కువ అయితే వాళ్ళు విన్నర్స్ అనమాట. సో ఇందులో కూడా ఏ టీమే గెలిచారు. అండ్ నెక్స్ట్ తర్వాత డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ ఒక ఏమంటారు విండోస్ లా ఉన్నాయి, వెనక్కి పంపించారు. అక్కడ ఒక స్లాష్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏ జోన్లో ఉన్నారంటే డేంజర్ జోన్లో ఉన్నారా ఎవిక్షన్లో ఉన్నారనేది తెలుస్తుంది. సో అందులో అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు, ఎక్సెప్ట్ ఫ్లోరా అండ్ రీతు మాత్రం ఎవిక్షన్కి దగ్గరలో ఉన్నారు. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. రేపు చూద్దాము ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.